3000 నుంచి 5000 లీడ్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటే కేవలం 62 ఓట్ల లీడ్ వచ్చింది. బీఆర్ఎస్ కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకోలేదు షేక్పేట మీద. బట్ రెండో రౌండ్ విషయానికి వస్తే రెండో రౌండ్లో షేక్పేట డివిజన్తో పాటు ఎర్రగడ్డకు సంబంధించిన కొన్ని డివిజన్కి సంబంధించిన కౌంటింగ్ అయితే పూర్తయింది. బట్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 1000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండో రౌండ్ ముగిసేసరికి లీడ్లో ఉన్నారు. రెండో రౌండ్లో షేక్పేట ఎర్రగడ్డ డివిజన్ల కౌంటింగ్ అయితే జరిగింది. తొలి రౌండ్ పూర్తిగా షేక్పేట డివిజన్, రెండో రౌండ్లో షేక్పేట కొంత, అలాగే ఎర్రగడ్డ ఫుల్ డివిజన్, మొత్తం ఈ రెండు కలిపి రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 1000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. ఇక మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లు కాబట్టి ఇంకా కేవలం 8 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. 8 రౌండ్లలో అభ్యర్థుల భవితవ్యం, జూబ్లీహిల్స్ ఫలితం అనేది తేలిపోబోతోంది. జూబ్లీహిల్స్ పీఠాన్ని దక్కించుకున్నది ఎవరనేది క్లారిటీ రాబోతోంది. కొంత అంచనాల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనా వేసే కాంగ్రెస్ పార్టీయే లీడ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టుగా కొంత వాతావరణానికి బలమిచ్చేలా, ఊతమిచ్చేలా కొంత లీడ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనబరుస్తున్నారు. మరి చూద్దాం, ఇంక 8 రౌండ్లు ఉంది కాబట్టి మరి 8 రౌండ్లు అనూహ్యంగా బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ 8 రౌండ్లలో దాదాపు 2-3 రౌండ్లలో బీఆర్ఎస్ బలంగా ఉన్న బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఓటు పడిందని కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేసే డివిజన్లు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ ఏమైనా కొంత టిల్ట్ ఉంటుందా, లేదంటే ఇదే లీడు వెళ్ళబోతుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు, అలాగే సీనియర్ పొలిటీషియన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రవిశంకర్ గారు, ఫలితాలపై మీ స్పందన ఏంటి? తొలి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ కనబరిచారు, ఓట్లు బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ కనబరిచారు. లేటెస్ట్గా రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై 1000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. దాదాపు ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా, లేదంటే ఇంకా బీఆర్ఎస్కు ఛాన్సెస్ ఉన్నాయన్న అంచనా మీకుందా? 100% ఉందండి. ఇంకా 8 రౌండ్లు ఉన్నాయి. ప్రజలు బీఆర్ఎస్ వైపే మాగంటి సునీత గోపీనాథ్ గారికి పట్టం కడతారనేటువంటి పూర్తి విశ్వాసం ఉన్నది. జరిగిన ఈ పరిస్థితులన్నీ కూడా తెలుసు. వాళ్ళు ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసి, ఎన్ని రకాల బెదిరింపులకు గురి చేసి, ఎన్ని చేసినా కూడా మరి ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారనేది పూర్తి విశ్వాసం ఉన్నది. అంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది, 48.49% మాత్రమే నమోదైంది. సైలెంట్ ఓటింగ్ మీకు లాభిస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? నిన్న మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనలైనా మీ ఆలోచనలైనా? 100% అండి. సైలెంట్ ఓటింగ్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కూడా చక్కగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రం అంతా కోరుకుంటున్నారు. అట్లే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ చెప్పినటువంటి 100 రోజులలో అమలు చేస్తా ఉన్నటువంటి ఏవైతే తులం బంగారం కావచ్చు, తర్వాత 4000 పెన్షన్ కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చలేదు కనుక, ఒక బస్సు తప్ప మిగతా ఏవి కూడా చేయలేదు కనుక పూర్తిగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే, బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తేనే మరి ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ నుంచి రాష్ట్రానికి ఒక సూచిక పంపాలని అనుకుంటున్నారని నేను భావిస్తా ఉన్నా. అంటే రవిశంకర్ గారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఫలితం అనేది రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని. ఒకవేళ జూబ్లీహిల్స్ కనుక కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు రేవంత్ రెడ్డి పాలనకు మెచ్చారని ఒప్పుకుంటారా? అది రెఫరెండం అని ఆ మాట కట్టుబడి ఉంటారా? రెఫరెండం తప్పకుండా ఒప్పుకుంటాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎన్ని రకాల ఎలక్షన్ లాగా జరిపిన పరిస్థితి మనం చూడలే కదండి. ఎన్ని బెదిరింపులు, కేసులు, ఎన్ని రకాల ప్రెషర్స్, ప్రలోభాలు. ఒక్కొక్క ఓటుకు దాదాపు 2500 నుంచి 5000 వరకు కూడా వాళ్ళు చివరి నిమిషంలో వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే వాళ్ళ సీటే, సీఎం గారి సీటుకే గండం ఉన్నది. ఒకవేళ ఈ సీటు కనుక ఓడిపోతే మంత్రి పదవులు ఉండవు, నా సీఎం పదవి ఉండదు, మనం అందరం కూడా మళ్ళీ తిరిగి ఎక్కడికో పోవాల్సి వస్తుందని చెప్పి డైరెక్ట్గా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరూ కూడా కూర్చోబెట్టుకొని, ఎంత దారుణం అంటే ఒక డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా ఎన్నిక జరిగేటప్పుడు అన్ని వీధులలో, అన్ని ప్రాంతాలలో తిరిగినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. అంటే ఓడిపోతామనేటువంటి భయంతో దాన్ని ఎట్లయినా గెలిపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఎవరైనా చేస్తారు. వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఓడిపోతాం, అన్ని
ఎలక్షన్ కంటే బిఫోర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అన్ని సర్వేలు కూడా చెప్పినాయి. మరి ఎలక్షన్ జరిగిన రోజు మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పడం జరిగింది. చూద్దాం, ఇంకా మనకు 8 రౌండ్స్ ఉన్నాయి కనుక తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు గెలుస్తారనే పూర్తి విశ్వాసం నాకున్నది. రైట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే రెండో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అటు 1000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇంకా బీహార్లో అయితే ఎన్డీఏ దూసుకుపోతుంది. 130 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతుంది. మహాగఠబంధన్ 70 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఇదే లీడ్స్ కంటిన్యూ అయితే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 122 కాబట్టి మ్యాజిక్ ఫిగర్కి మించి అదనంగా 8 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. దాదాపు ఎగ్జిట్ పల్స్ దాదాపు నిజమయ్యే అవకాశం అయితే కొంత బీహార్ విషయంలో కనిపిస్తోంది. బట్ మేము బయటపడతామని జూబ్లీహిల్స్ విషయంలో బీఆర్ఎస్ అంచనాలో ఉంది. అవి కూడా మనం మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఎన్డీఏ తిరిగి చేజిక్కించుకోబోతుందా బీహారు? లీడ్స్ అయితే స్టార్టింగ్ కొంత నెక్ టు నెక్ నడిచినా ఇప్పుడు దాదాపు 130 స్థానాల్లో మహాగఠబంధన్ లీడ్లో ఉంది. మీ అంచనా ఏంటి? ఇది కేవలం తొలి రౌండ్, రెండో రౌండ్ మాత్రమే, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి అన్నది కొందరు అంటున్నారు. ముందు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నేను అనుకుంటుంటే ఎర్లీ రౌండ్స్ అయినా లేట్ రౌండ్స్ అయినా 135-70 మీరు చూపిస్తున్న దాంట్లో అది 65 సీట్ల గ్యాప్. అది 5-10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఇంకా రావాల్సినవి కూడా ఇంకా సుమారుగా 35 దాకా ఉన్నాయి. 35 దాకా రావాల్సి ఉన్నాయి. అంటే ఈ ప్లస్ ఆర్ మైనస్ 10 సీట్లు 35 మహాగఠబంధన్ ఖాతాలో వేసినా కూడా వాళ్ళు 105-103కే వస్తారు. కాబట్టి ఇది ఇప్పుడున్న ట్రెండ్స్ యాక్చువల్గా 135 ఇది కంటిన్యూ అయితే 130 ఇంకెన్ని వస్తాయి ఎన్డీఏ అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతానే అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ 1-2 రౌండ్స్ అయిపోయినాయి ఇంచుమించుగా. నేషనల్ ఛానల్స్ అన్ని కూడా అక్కడే మోహరించున్నాయి. మన హైదరాబాద్లో మనం ఉన్నాం తప్పిస్తే జూబ్లీహిల్స్లో నేషనల్ ఛానల్స్ మొత్తం కూడా అక్కడ మోహరించున్నాయి. కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్గా అప్డేట్ చేస్తారు మీడియా కోసం. కాబట్టి అందరూ పోటీగా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ట్రెండ్ ఫస్ట్ 2 రౌండ్స్ అయినా కంటిన్యూ అయితే అనుకుంటున్నాను నేను. చూడాలి ఇంకా. అంటే బట్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించుగా అన్నీ ఇచ్చినాయి ఎక్సెప్ట్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ 2-3 రోజుల్లో కొంత ఉత్కంఠ రేగింది. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు. నెక్ టు నెక్ నడిచిందని కొంత వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకంటే ఎక్కువ మంది అడిగారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా మంది నన్ను అడిగారు, సార్ బీహార్ ఏంటి సార్, అది కరెక్ట్ అవుతుందా అవ్వదా, ఏం జరగబోతుంది అంటే సామాన్యులు, కొందరు ఉద్యోగులు సామాన్యులు అడిగారు. నేను ఒకటే సార్, పోయిన ఇప్పుడు 2025లో ఉన్నాము. 2020 ఎన్నికల ఎలక్షన్స్ లో మీరు ఇంట్రెస్టింగ్ పాయింట్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇచ్చారు. అవును, అని సార్ ఇంచుమించుగా మోర్ దెన్ 70% ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇచ్చాయి. ఫలితాలు మీరు చూశారు, రిజల్ట్స్ ఎట్లుంటాయి. అందుకోసం సైలెంట్ ఓటింగ్ మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. అక్కడ ఎగ్జిట్ పోల్స్ అందనంత దూరంలో ఒక్కోసారి జరుగుతుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో రిజల్ట్స్ కనపడుతున్నాయి. మూడోసారి ఎన్డీఏ గ్రూప్ తొందరగా అలయన్స్ లోకి వెళ్ళిపోవడం, గ్రూపులు ఎక్కడ తేడా. ఇంకా పోయినసారి ఎలక్షన్స్ లో అట్లీస్ట్ ఎల్జేపీ బీజేపీకి దూరంగా వెళ్ళిపోయింది. బీజేపీ కంటే ఎన్డీఏకి దూరంగా పోయింది. కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న స్థానిక రాష్ట్రంలో మాత్రం ఎల్జేపీ వేరేగా పోటీ చేసింది. అయినప్పుడు కూడా అవి ప్రిడిక్ట్ చేసుకొని కనుక క్యాలిక్యులేట్ చేస్తే కూడా అప్పుడు ఎన్డీఏ మనం చాలా డిబేట్ చేసినాం. అప్పుడు 2020లో కూడా ఎన్డీఏ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చినాయి, ఓడిపోతుందా గెలుస్తుందా, 10 ఏళ్ళు గడిచింది కదా, న్యాచురల్ వ్యతిరేకత, ఇవన్నీ మనం లెక్క పెట్టుకున్నాం. బట్ ఇట్స్ ప్రో ఇన్కంబెన్సీ కదా. ప్రో ఇన్కంబెన్సీ ఒకటి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ 56-60 సీట్లు పోటీ చేస్తే ఐ థింక్ వాళ్ళు సింగిల్ డిజిట్ నుంచి 10 స్థానాలకు పోతున్నట్టుగా ఉంది. 10-15 స్థానాల కంటే ఎక్కువ లేదు. అది ఆల్మోస్ట్ అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎస్ఐఆర్ విషయంలో దేశం మొత్తం మీద కూడా బీహార్ లో జరిగింది. ఈ ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే నా ఓటు తీసేస్తే, మా కుటుంబంలో 2 ఓట్లు తీసేస్తే మేము ఫీల్ అవుతాం, మీరైనా నేనైనా ఫీల్ అవుతాం. ఎవరు ఫీల్ ఎందుకు కాలేదంటే ఎవరి ఓట్లు పోలేదు. అక్కడ ఉన్న వాళ్ళ నిజమైన ఓట్లు ఎవరికి పోలేదు, దొంగ ఓట్లు పోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎస్ఐఆర్ వల్లనే బీజేపీ గెలిచింది, లేదా ఓటు చోరీ వల్ల గెలిచింది. ప్రజలను అగౌరవపరచడం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. ఈ అగౌరవ అంటే